యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మన ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి పెద్దవాడపల్లి వచ్చామండి. స్వామిని దర్శించుకుందాం వచ్చేయండి. ఇక్కడ స్వామి టెంపుల్కి వెళ్ళే దగ్గర కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అండి ఇది. వెనక చూసారా గోదావరి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్లేస్లో ఉన్నారండి స్వామి. ఊరంతా కూడా అటు సైడ్ ఉంటుందండి, స్వామికి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది అనమాట. స్వామి మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటారు, గోదావరి తల్లిది గట్టు మీద ఉంటారనమాట. గోదావరి గట్టు మీద ఆపోజిట్లో రైట్ సైడ్లో ఊరంతా ఉంటుందండి, స్వామికి ఆపోజిట్లోనే. ఇక్కడ స్వామిని చూడండి, సీతారాముని చూడండి, ఎంత నిండుగా మట్టి బొమ్మల్లా చాలా బాగున్నారండి స్వామి. ఇక్కడ మన స్వామి ఇక్కడ బాలాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించారని ఇక్కడ భక్తులు చెప్తున్నారండి. స్వామి బాలుడిగా ఉన్నట్లు ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ స్వామిని కూడా బాలాంజనేయ స్వామి అనే పిలుస్తారంటండి. ఇక్కడ చూడండి, స్వామి ఇక్కడ దాసాంజనేయ స్వామిగా భక్తులకి దర్శనమిస్తున్నారండి. బాల దాసాంజనేయ స్వామి అన్నమాట. కింద స్వామికి సీతారాముల్ని ప్రతిష్ఠించారండి. చూడండి, స్వామి ఆ బొట్టులో చాలా నిండుగా ఉన్నారండి. మీకు ఎలా అనిపిస్తుందండి ఇక్కడ బాల దాసాంజనేయ స్వామిని చూస్తుంటే? నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇలా స్వామిని బాలుడిగా. నేను ఇప్పటివరకు దర్శించుకున్న దేవాలయాల్లో బాలాంజనేయ స్వామిని ఇలా చూడడం అనేది, ఈ రూపంలో చూడడం అనేది ఫస్ట్ టైం అండి. స్వామి ఇక్కడ దాసాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారండి. ఇక్కడ మీకు వాడపల్లి అంటే తెలిసే ఉంటుందండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్ అన్నమాట. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి చాలామంది వస్తుంటారు. అక్కడేనండి స్వామి గుడి కూడా. చూసారా, ఇక్కడ గోదావరి గట్టు మీద ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మన స్వామి ఉన్నారు. ఎటు సైడ్ చూసిన స్వచ్ఛమైన గాలి, ఎక్కడ చూసినా వాటర్, చాలా నిండుగా ఉందండి స్వామి గుడి. ఇలా చూడడము, స్వామిని ఇలా చూడడము. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి వాడపల్లి, పెద్దవాడపల్లి బాలాంజనేయ స్వామిని దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, వరకు రాలేని వాళ్ళైతే స్వామి కళ్ళతో మీకు చూపిస్తున్నానండి, దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యక్రమంలో సాయం మాకు అందించగలరు. రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వచ్చి మీరు కూడా హనుమాన్ ఫ్యామిలీ మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన బాలాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్.
కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.